చంద్రబాబు చండీ యాగం ఏపీలో ఎంత హాట్ టాపిక్ గా మారిపోయిందో బాబు పీకే భేటీ కూడా అంతకంటే ఆసక్తిని రాజకీయ రచ్చను రేపింది. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ టాక్ ఆఫ్ ఏపీగా మారింది ఇప్పుడు. అయితే దానిపై అప్పుడే వైసీపీ నుంచి కౌంటర్స్ పడిపోతున్నాయి. ఆ పీకే అయినా ఈ పీకే అయినా టీడీపీని బతికించలేరు అంటూ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. ఇంతకీ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీలో మతలబేంటి? దైవ బలం వ్యూహ బలాన్ని నమ్ముకుని జగన్ పై బాబు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారా? ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండీ యాగం చేస్తున్నారు. దేవతలారా దీవించండి అంటూ వాళ్ల ఆశీర్వాదం కోరుకుంటున్నారు. యాగమే మార్గం, అధికార యోగమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారా? ప్రత్యర్థి పార్టీలు మాత్రం అదే విమర్శ చేస్తున్నాయి. అధికార యోగం కోసమే చంద్రబాబు యాగాలు చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్న వేళ ఉరుములేని పిడుగులా చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో బోలెడు రచ్చను చర్చను ఇప్పుడు రేపింది. Car Garage Network, great. Claim cover, great. Price, wait. Wow, price be great. Tata AIG Car Insurance. Trusted name, fantastic name. ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో చర్చించారాయన. దేశంలో పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తిని రేపింది. మొన్న చండీ యాగం మొదలుపెట్టిన చంద్రబాబు లేటెస్ట్ గా ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అవడం వెనుక రాజకీయ యోగం కోరుకోవడమే కారణమంటున్నాయి ప్రత్యర్థి పక్షాలు. ఇక పీకేతో చంద్రబాబు భేటీపై అధికార వైసీపీ నుంచి కౌంటర్లు, సెటైర్లు బుల్లెట్లలో దూసుకొస్తున్నాయి. గతంలో బీహార్ డెకాయిట్ అంటూ తిట్టిన పీకేను ఇప్పుడు తమకు వ్యూహకర్తగా పనిచేయాలంటూ ఢిల్లీకి వెళ్లి బతిమలాడి మరీ తెచ్చుకున్నారంటూ చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు వేశారు. ఆ పీకే అయినా ఈ పీకే అయినా టీడీపీని బతికించలేరని అన్నారు అంబటి రాంబాబు. ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పోస్ట్ మార్టం మాత్రమే చేయగలరంటూ సెటైర్లు వేశారు. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుంది. ఆ పీకే మీద నమ్మకం లేకనే ఈ పీకేని తెచ్చుకున్నారంటూ చంద్రబాబును ఉద్దేశించి ఘాటు కమెంట్లు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక ఇద్దరు పీకేలు వచ్చినా చేసేదేం లేదన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు, శరం, మానవ అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా. మేము చీకొడితే బయటికి పోయినోడిని బతిమాలి తెచ్చుకుని గతి లేక పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ చంద్రబాబుకు ఒక పీకే ఉన్నాడు, రెండో పీకేని తెచ్చుకున్నాడు. ఒక పీకే రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకేది ఏం లేదు. ఎవరిని పీకుతారా అంటే చంద్రబాబుని పీకేస్తారు. ఇక చంద్రబాబుతో భేటీ ముగిశాక తిరిగి వెళ్తూ ఇది మర్యాద పూర్వకమైన భేటీ అన్నారు ప్రశాంత్ కిషోర్. I met Chandrababu Naidu. This was a courtesy meeting, long overdue. I told him that I will come and meet. I am going back. అటు చండీ యాగంతో దైవ బలం, ఇటు పీకేతో వ్యూహ బలం చేకూరుతుందనే నమ్మకంతోనే జగన్ పై చంద్రబాబు ఎన్నికల యుద్ధానికి సిద్ధమైనట్టు కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.